ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా పర్సనల్ లోన్ అవసరం పడితే ఫస్ట్ నేను మీకు బ్యాంక్ మాత్రమే రికమెండ్ చేస్తా. ఇన్ కేస్ బ్యాంక్లో మీకు పర్సనల్ లోన్ అనేది రాకపోయినా లేకపోతే బ్యాంక్లో ప్రాసెస్ అనేది లేట్ అయినా కానీ సెకండ్ నేను మీకు అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ మాత్రమే రికమెండ్ చేస్తా. అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. లైక్ పూనావాలా ఫిన్కాప్ కంపెనీ కానీ, యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కానీ, క్రెడిట్ బి ఫిన్టెక్ సర్వీసెస్ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఆర్బీఐ అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ కింద. ఫస్ట్ ఆప్షన్ మాత్రం మీరు బ్యాంక్నే ట్రై చేయాలి. సో కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్ ఎట్లా తీసుకోవాలి, మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది అయిపోద్ది. సో ఏ రకంగా లోన్కి అప్లై చేసుకోవాలనేది కంప్లీట్గా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ ఇవి ఎంత పడతాయని కూడా నేను క్లియర్గా చూపిస్తా. సో వీడియోని కంప్లీట్గా చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పర్సనల్ లోన్ మినిమం 50,000 నుంచి 40 లక్షల వరకు లోన్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది కంప్లీట్గా మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ సిబిల్ స్కోర్ ఎట్లా ఉంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు తీసుకున్న లోన్కి అప్ టు 5 ఇయర్స్ వరకు 5 సంవత్సరాల వరకు ఇన్స్టాల్మెంట్స్ అనేది మీకు కన్వీనియంట్గా ఉండేటట్లుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఇందులో లోన్ అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ సాలరీడ్ ఎంప్లాయ్ అయితే ఉండాలి. గవర్నమెంట్ అంటే అది స్టేట్ అయినా, లోకల్ అయినా, సెంట్రల్ అయినా ఏదైనా కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ కంపెనీ అయినా కానివ్వండి, మీరు సాలరీడ్ పర్సన్ అయితే ఉండాలి. మినిమం మీకు మంత్లీ 25,000 సాలరీ అయితే రావాలని వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ 21 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు చేస్తున్న సంస్థలో అది ఏదైనా జాబ్ కానివ్వండి, మినిమం 1 ఇయర్ నుంచి అయినా మీరు ఆ కంపెనీలో ఉండాలి. ఎగ్జాంపుల్ ఈ నెలనో లేకపోతే పోయిన నెలలో జాయిన్ అయ్యి ఈ లోన్ తీసుకుంటా అంటే అట్లా అప్రూవల్ అయితే రాదు. నేను మీకు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తున్నా. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్ అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్, పాన్ కార్డులో ఎట్లుంటే అట్లా మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీవి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరొకసారి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు లోన్ అమౌంట్ ఎంత అవసరం ఉందో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ కరెంట్ అడ్రస్, మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ కంప్లీట్గా ఎంటర్ చేసేయండి. పిన్ కోడ్, సిటీ ఇదంతా కూడా ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నాను నేను ఆ విధంగా ఎంటర్ చేసేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత కంపెనీ నేమ్ దగ్గర మీరు ఇన్ కేస్ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ కంపెనీ నేము, మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆ అడ్రస్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కంప్లీట్గా ఎంటర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఇవన్నీ అడుగుతాయి. అట్లాంటి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తే కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి మరొకసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడితో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్లో మీకు జెట్ ఏజెన్సీ నుంచి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేస్తారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడుగుతారు. సో మీరు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీకు లోన్ ప్రాసెస్ అనేది చేసేస్తారు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు బిహాఫ్ ఆఫ్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది. సో మీరు వాళ్ళకి ఏం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అని అంటే మీ పే స్లిప్స్, మంత్లీ పే స్లిప్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇట్లాంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు మెయిల్ చేసిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మీకు లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్ అయిపోద్ది. దీనికి ఎంత టైం పడుతుంది కంప్లీట్గా అంటే ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్లో మీకు కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ అటెండ్ చేసి వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో అవి వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఈ ప్రాసెస్ ఎక్కడ స్టక్ కాకుండా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయిపోతే మీకు విత్ ఇన్ 3 days లోపు మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే వస్తాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని అంటే మినిమం 10.75% పర్ యానం నుంచి 24% పర్ యానం వరకు అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ పైన అండ్ మీ మంత్లీ ఇన్కమ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పడుతుంది. సో ప్రాసెసింగ్ ఫీ అనేది ఎగ్జాక్ట్ ఇంతే పడుతుంది అని చెప్పరాదు. ఇందులో కాదు, ఏ లోన్లో అయినా కానీ ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే పడుతుంది. సో అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేసా, అవసరం ఉన్న వాళ్ళు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా రీజన్స్ వల్ల ఇందులో రిజెక్ట్ అయింది అనుకోండి, నేను మన ఛానల్లో ఇందాక చెప్పినట్లుగా పూనావాలా ఫిన్కాప్ కానీ, క్రెడిట్ బి ఫిన్టెక్ కానీ ఇట్లాంటి కొన్ని వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అవసరం ఉంటే ఇందులో రిజెక్ట్ అవుతే వాటిలో ట్రై చేసుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ
యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.